Hello guys, welcome back to my channel Ishmael Vlogs. This is Ishmael Bhai Kumar. Good morning from Goa, Kalangat. Day 3 గోవా ట్రిప్. ఈరోజు ఏంటంటే సేమ్ నిన్న రూమ్లో కూర్చున్నాం, నిన్నటి రూమ్లోనే ఉన్నాము. ఈరోజు కూడా 3 days మొత్తం 3 days తీసుకున్నట్టు ఈ రూము. ఈరోజు కూడా తీసుకుంటాం కాబట్టి ఈరోజు అయితే చెక్అవుట్ చేద్దాం అనుకున్నాం. చెక్అవుట్ చేయలేదు ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా నేను ఓన్లీ వాటర్ గేమ్స్ చూసినాం కదా. ఈరోజు డే 3 ఏంటంటే గోడ ఫోర్ట్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఓల్డ్ గోవా, మౌంటైనియర్స్, ఇక్కడ దగ్గరలో మనకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈరోజు ఏందో చూద్దాం. ఈరోజు జర బీచ్లకు దూరంగా ఉండి జర గోవా అంటే ఏంది ఎక్స్ప్లోర్ చేసుకుంటా అన్ని షాపింగ్ ఏమైనా చేసేది ఉంటే షాపింగ్ అన్నీ చేసేసి చూద్దాం. ఇక గోవాలో ఇట్లా బండ్లు వేసుకొని తిరుగుతే చిన్న సమయాల్లో గోవాలో మస్తు అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరప్ప కదా. గోవాల సందులో ఇట్లా బండ్లు వేసుకొని తిరుగుతుంటే రోజు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నారు రోడ్లు. భయ నేను సబ్స్క్రైబర్కి ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని గోవాలో ఎక్కువ క్యాష్ వల్ల ఎందుకు తిరుగుతాయి కొంచెం కామెంట్ స్టార్ట్. ముందు టిఫిన్ అయితే ఫటాఫట్ వేసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మౌంటైనియర్స్, ఓల్డ్ గోవా ఇంకా అవన్నీ పోయి చూసేద్దాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా చూద్దాం బాగా. ఇక్కడ మొత్తం పవర్ 95 పెట్రోల్ దొరుకుతుంది. నార్మల్ ఇక్కడ కొడతలేరు వాళ్ళు, పవర్ కొడుతున్నారు. అంటే మన కాడ ఏమో పవర్ తక్కువ ఉంటే నార్మల్ ఎక్కువ ఉంది. ఇక్కడ పవర్ తక్కువ అందరు పవర్ కొట్టిస్తుంది, కొట్టేయాల్సి వస్తుంది. నార్మల్ కొడతలేరు వాళ్ళు పెట్రోల్ బంక్ కాడ. పెట్రోల్ కొట్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 95 ఉంది. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి మనతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువనే. గోవాలో 95 ఉంది లీటర్ పెట్రోల్ అయితే. కాడ నుంచి జస్ట్ 6 kilometers అవే ఉందని పారా రోడ్ వచ్చినాం. ఆల్రెడీ నిన్న వచ్చినాం కానీ ఏం లేకుండా చీకటి అయింది, అసలు లొకేషన్ కూడా కనిపించలేదు. అందుకే ఇప్పుడైతే వచ్చినాము డే టైం. ఎవరు లేరు, అంటే ఇప్పుడు 8:30 కదా, అందుకే ఎవరు లేరు. కనిపిస్తున్న లొకేషన్ ఇక్కడనే. మూవీ షూటింగ్, ద బెస్ట్ మూవీ షూటింగ్ స్పాట్ గోవాలో అంటే ఇదైతే. ఇంకోటి మా ఈ నగరానికి ఏమైంది, ఒక సీన్ ఉంటుంది కదా, కార్ తోటి వచ్చి ఇక్కడ గుద్దుతారు. ఆ సీను ఇక్కడనే ఉంటుంది. కొన్ని చాలా ఫిలిమ్స్లలో ఉన్నది ఈ స్పాట్ అయితే. దీన్ని తెలుసు కదా ఏమంటారు, పారా రోడ్. చూడు, షూటింగ్ అయింది ఈ రోడ్లో. మొత్తము ఫోటో షూట్లు అవి ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అక్కడ కనిపిస్తురా. కాకపోతే వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఆగినప్పుడే గ్యాప్లో ఫోటో దిగేసేయాలి. కానీ జాగ్రత్త ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే వెహికల్ స్పీడ్గా వస్తారు, వెహికల్స్ వేసుకొని పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఆ గ్యాప్ వచ్చినప్పుడు దిగేసేయాలి. ఫోటోలు కానీ ఏది కానీ వీడియోగ్రఫీ కానీ దిగేసేయాలి. ఇక రోడ్డు మీద కాబట్టి జర తీసుకోండి. పార్కింగ్లో కూడా చేసిరండి ఫస్ట్ వెహికల్స్ అయితే. ఇక్కడ రోడ్డు పక్కకు ఆపితే ఫోటోలు దిగుతారు, చలాన్లు అంటారు, ఏమేమో అంటారు. అంత దూరం నడుచుకుంటారు రావాలి. మనం 7 members ఉన్నాం కదా. ఇంకోటి యాడ్ అవ్వబోతుంది. ఏంటంటే నిన్న నైట్ వాడికి ఏమో రావాలనిపిస్తుంది అనుకుంటా. నిన్న నైట్ బస్ ఎక్కి ఇప్పుడు పొద్దున్న అది పంజం బస్ స్టాప్ కాడ దిగిందంటే అదే పికప్ చేసుకొని పోతున్నాం. ఇప్పుడు పికప్ చేసుకొని ఒక చూపిస్తాడు ఆడేవాడు.
హాయ్ బ్రో. హాయ్ బ్రో, హాయ్ చెప్పరా. రే బండి నువ్వే తీరా బాబు. నీ మోహన్ చూస్తే ఓల్డ్ గోవాలా ఇదేదో చర్చ్, పాతకాలం చర్చ్ లా ఉంది. ఎప్పుడో కట్టింది, ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన చర్చ్ లా ఉంది. చూడనికే బాగుంది, జర కాలిపోయినట్టుంది. కానీ ఏమో ముందున్నారు మిస్టర్స్, ఎవరు లేరు అనుకున్నారా? ఇంటి లేదంటున్నా, ఇంటి ఉంది. ఏమంటది ఇది? అగో బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ అంట. ఇది గోవాలో ఒక ఫేమస్ చర్చ్ అంట, బెసిలి జీసస్ చర్చ్ ఏదో సంథింగ్ ఉంది నేమ్ అయితే. ఇది 16 బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ అంట. ఇది 1605లో కట్టిర్రు అంట. ఇది కంప్లీట్ చేసి 1 year పట్టింది. 1 year 2 years. బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ చర్చ్ ఇన్ గోవా. చర్చ్లో కొంచెం మంచి పెద్ద చర్చ్. అది కాక ఇది యాన్షియంట్ చర్చ్, హిస్టరికల్ ట్రైబ్. ఎట్లా అంటే ఇది 1605లో కంప్లీట్ చేసేది. ఇంకా పీస్ ఉంది ఇక్కడ అయితే. కానీ ఇంకా మామూలు క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఇక్కడ పీస్ ఉంది ఇక్కడ. స్టాచ్యూ కాడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు వాళ్ళు, మొత్తం క్యాండిల్స్. క్యాండిల్స్ వెలిగిస్తారు ఇక్కడ స్టాచ్యూ ఎదురుగా. వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ చర్చ్ అండ్ ఇది 1605లో కంప్లీట్ చేసారు చర్చ్. అదే కన్స్ట్రక్షన్, కట్టడం అయితే. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంకా దీని ఆపోజిటే ఒక మ్యూజియం ఉందంట, వైట్ కలర్ బిల్డింగ్ మ్యూజియం ఉందంట. అది ఏందో చూద్దాం. ఫస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది ఎక్స్ప్లోర్ చేసినాక దానికి వెళ్దాం. వీడియో ఫుల్ ఫోటోషూట్ అయితే అవుతుంది ఇక్కడ. మాల్ బిజీ ఉన్నారు ఫోటోషూట్. చర్చ్ కాడ ఫుల్ ఫోటోషూట్ అయింది. లోపలికి పోయినాము. ఇప్పుడైతే అరే ఇది ఏందిరా ఇది? అరే ఏం బీచ్ రా ఇది? దీవార్ ఐలాండ్. దీవారా కదా? ఇక ఇది దీవార్ ఐలాండ్ అంట. అక్కడ తీసుకొని పోతారు. చుట్టుముట్టు నీళ్ళుంటే మధ్యలో ల్యాండ్ ఉంటుంది, దాన్ని ఐలాండ్ అంటారు కదా. దీవార్ ఐలాండ్. ఇట్లా వెహికల్స్ తీసుకొని పోతారు. వెహికల్కి ఎంతో ఉంటుంది అంట, 20 rupees ఎంత అంట. చూద్దాం, మనం రీల్స్లలో ఆడికి వస్తుండ్రా. లాస్ట్ రోజమ్మా. వావ్, పడవ ఓన్లీ క్యాష్ అనుకుంటా. క్యాష్ ఉన్నాయి కదా. తీసుకోవడానికే మనిషి నార్మల్గా అయితే ఫ్రీయే. వెహికల్కి 2-wheelerకి వచ్చేసి 20 rupees, 4-wheelerకి వచ్చేసి 50 rupees అనుకుంటా. ఇక్కడ నుంచి అక్కడ ఇలాంటి కనిపిస్తుంది, దాంట్లో తీసుకెళ్తారు ఈ పడవ నుంచి. ఇక్కడ నుంచి
అక్కడ వాటర్ ఐలాండ్ లోకి తీసుకురానికే అవి ఒకటి తర్వాత ఒకటి అదే ఏంది పెర్రీ బోట్లు ఒకటి తర్వాత ఒకటి అంటే కొన్ని వెహికల్స్ దింపినాక ఇంకొక వెహికల్ వస్తుంది, ఇంకోటి ఎక్కించుకొని పోతుంది. అట్లా లైన్ గా మొత్తం ఆ పెర్రీ బోట్స్ తో సహాయంతో రోడ్ అదే ఐలాండ్ లోకి అయితే ఎంట్రీ ఉంది. ఈ ఐలాండ్ లోపల ఉన్నాం, ఐలాండ్ లోపల శివాజీ స్టాచ్యూ కాడ ఉన్నాం. ఫెర్రీ బోట్ లో ఐలాండ్ నుంచి బయటికి వెళ్తున్నాం. ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళినాక ఫస్ట్ లంచ్ మనం చూడాలి, లేదా డైరెక్ట్ ఫౌంటైనియర్స్ పోతాం. మొత్తం కలర్ బిల్డింగ్ ఉంటాయి కదా, మంచి ఉంటుంది. చూద్దాం పా ఏముంటుందో ఏంటనేది నెక్స్ట్. ఫౌంటైన్ గుట్ట పైన ఉంది, మొత్తం గుట్ట పైన అన్ని కలర్ ఓల్డ్ వార్ అంటే ఇది. గుట్టలు ఎక్కి దిగి ఫౌంటైన్ హ్యాస్ అయితే వచ్చినాము. ఎట్లా మొత్తం రంగురంగుల బిల్డింగ్లు, పాతకాలం బిల్డింగ్లు, రంగురంగుల బిల్డింగ్లు బాగున్నాయి. స్ట్రీట్ బాగుంది, స్ట్రీట్ మంచిగా నీట్గా క్లీన్గా, ఇంకా బిల్డింగ్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, మంచిగా ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయి ఇక తిని కూర్చున్నాం. ఇక మొత్తం సీ ఫుడ్, ప్రాన్స్, ఫిష్, స్టార్టర్స్ ఇవి. ఇంకోటి చెప్పరా? గట్టి కొడుతుంది నీళ్ళ బాటలకే మా పైసలు అన్నీ ఒడుస్తున్నాయి నీళ్ళ బాటలకి. ఇప్పుడు మంచిగా తిని కొంచెం ఫ్రెష్ అయ్యి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయినా మంచిగా తిన్నాం, గట్టిగా తిన్నాము. అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కానీ రూమ్కి వెళ్ళాం, జస్ట్ 10 minutes రెస్ట్ అంతే. రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు అగోడా ఫోర్ట్కి వెళ్దాం. ఆడ ఏమేమి ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, చెప్తాం మామ, చూద్దాం పా. అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. నాకు తెలిసి సన్సెట్ వ్యూ కూడా మస్తు ఉంటుంది, సన్ రైజ్ సన్సెట్ సూపర్ ఉంది. లోవర్ అగోడా ఫోర్ట్ అంటే ఇక్కడ నుంచి అయితే సన్సెట్ వ్యూ బాగుంటుంది. అందుకే కొంతసేపు అది అప్పర్ అగోడా ఫోర్ట్కి వెళ్ళి కిందికి వచ్చే సన్సెట్ అయ్యే టైంకి కిందికి వద్దామని చూస్తున్నాం. ఇప్పుడు పోతున్నాం మరి అసలైన అగోడా ఫోర్ట్కి. అక్కడికంటే ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ బాగుంటుంది, అందుకే సన్సెట్ అయినప్పుడు అసలైన అగోడా ఫోర్ట్ అయితే అదే సింక్రోనియం ఫోర్ట్ అంట. దాన్నే లోవర్ అగోడా ఫోర్ట్ అని కూడా అంటది. ఎందుకంటే దీనికి కింద ఉంటుంది, ఇది పైన ఉంటుంది, టాప్ ఉంటుంది. ఇది అప్పర్ అగోడా అనుకోండి, అది లోవర్ అగోడా అనుకోండి. దానికి ఇంకో పేరు సింక్రోనియం ఫోర్ట్. బాగుంది ఫోర్ట్ అయితే. 4 tickets. ఇక్కడ ఏంటంటే టికెట్స్ ఇండియన్స్కి అయితే 25 rupees, ఫారినర్స్కి 300 rupees. నాకు అదే అర్థం కాలేదు, ఎందుకు అంతగానం పెట్టిర్రు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. అగోడా ఫోర్ట్లో ఫారినర్స్కి ఎందుకు 500 అని. 500 కదా సార్. మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అగోడా ఫోర్ట్లో ఇండియన్స్కి 25 rupees ఎందుకు, ఫారినర్స్కి 300 rupees ఎందుకు? ఎంట్రీ టికెట్ చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫోర్ట్ ఎట్లుందో అనేది బ్యాక్ కెమెరా కట్టి చూపిస్తుంది చూడండి.
ఒకసారి మొబైల్కు లింక్ నెక్స్ట్ లెవెల్ వ్యూ నెక్స్ట్ లెవెల్ బోట్లో తిప్పుతారు చూడాలి. జై హింద్, జై భారత్. ఆ ఇల్లు అక్కడికే ఇక్కడ నుంచి లేపు పడేస్తారా? పైన ఫోర్ట్ మీద మంచి గాలి, మంచిగా పీస్ఫుల్. ఫ్రెండ్స్ తోటైనా ఫ్యామిలీ తోటైనా ఎవరికైనా రావచ్చు ఇక్కడికి. వర్త్ అంటే ఏమో చూడడానికి మంచిగా ఉంది. ఫోర్ట్ అంటే తెలిసి మన గోల్కొండ లాగా మంచిగా నీట్గా ఉంది. ట్రైపాడ్ది మీద మిస్సింగ్, దీని మీద ఫోన్ పెట్టుకునే క్లిప్ ఉంటుందా మిస్సింగ్. పార్కింగ్ మాత్రం పైసలు మాత్రం ఎక్కువ అవుతాయి ఎక్కడైనా. మళ్ళీ చెప్తున్నా, పార్కింగ్కి మాత్రం పైసలు ఎక్కువ అవుతాయి. పార్కింగ్ కార్ మాత్రం తీసుకోకండి, బండ్లే తీసుకోండి. పార్కింగ్ ఎక్కువ తీసుకుంటారు. పార్కింగ్ ఇక్కడైనా కింద డ్యామ్ అది బీచ్ కాడైనా, ఇంకా ఏ ఫోర్ట్ కాడైనా, ఏ బీచ్ కాడైనా, ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్. మళ్ళీ నో పార్కింగ్లో పెడితే మళ్ళీ ఫైన్లు. దేర్ సన్సెట్ అయితే అవుతుంది. అందుకే లోవర్ అగోడా బీచ్ కాడికి అయితే, లోవర్ అగోడా ఫోర్ట్ కాడికి అయితే వెళ్తున్నాము. సన్సెట్ అయితే అవుతుంది. ఇప్పుడే రీల్ చేద్దామని చిన్న ప్రాక్టీస్ చేసినాం, కానీ వర్కౌట్ కాలే. పోతున్నాం ఇక కిందికి. కోసం అయితే సింక్వేరియం ఫోర్ట్ కాడికి వచ్చినాం. అంటే సింక్వేరియం బీచ్, దీన్ని సింక్వేరియం బీచ్ కాడ ఉంటుంది కాబట్టి సింక్వేరియం ఫోర్ట్ అంటారు. దీన్నే లోవర్ ఫోర్ట్ అగోడా కూడా అనొచ్చు. ఇక్కడ ఉంది లోవర్ ఫోర్ట్ అగోడా, సన్సెట్ అయిపోయింది వచ్చేసరికి. సన్సెట్ అయిపోయింది. నైట్ టైం అయితే అవ్వదు, ఇప్పుడే తడుతాం. తడిచాడు మొత్తం కదా. చేప పడ్డది రాగా, చేప పడ్డది. పడ్డదా? పడలే తినేసింది అది. పడ్డాయా? పడ్డారా? ఒకటి దిగారు వేస్ట్. అచ్చలకి ఒకటే తినేవారు గ్రూప్ దిగాం కదా బీచ్లో ఎరుగుతా. అది కాదు దిగుదాం రారా, ఖాళీ కదా ఏం కాదు. కానీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయి కూర్చున్నాం మంచం మీద. ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఈరోజు. చూసారుగా అగోడా ఫోర్ట్, ఇంకా సింక్వేరియం ఫోర్ట్, ఇంకా సన్సెట్ వ్యూ పాయింట్ అగోడా బీచ్లో. ఇంకా చాలా అనిపించింది. ఇంకా అక్కడ ఫోటో షూట్ అయింది. మళ్ళీ అగోడా బీచ్ కాడ కూడా, అగోడా ఫోర్ట్ కాడ కూడా మళ్ళీ ఫోటోషూట్ చేసిరు మా వాళ్ళు. చాలా లేట్ చేసిరు. అప్పటికే నాకు ఫుల్ చెమటల్లాగా వచ్చేసి మళ్ళీ వాటర్ కూడా దాహమైంది. అందుకే వచ్చినాం బయటకి. ఎట్లా అంటే డే 3 వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ స్మార్ట్ బాయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.